జనరల్‌గా మనకు ఫేస్ పైన ఎలాగైతే మొటిమలొస్తాయో, అంగం మీద కూడా అలాంటి చిన్న చిన్న మొటిమలు లాంటివి వస్తూ ఉంటాయి. కొంతమంది పాప్యూల్స్ అంటాం, పెనైల్ పాప్యూల్స్ అంటాము. కొన్నిసార్లు హెచ్ఎస్‌వి హెర్పెస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా అలా చిన్న చిన్న మొటికల్లాగా రావచ్చు. బట్ హెర్పెస్‌లో ఏమవుతుందంటే మనకు క్రాప్స్ లాగా వస్తాయి. అంటే ఒక ఏరియాలో స్టార్ట్ అయ్యి, ఈ ఏరియాలో తగ్గిపోయే లోపల ఇంకొక ఏరియాలో రావడము, అక్కడ తగ్గిపోయే లోపల ఇంకొక ఏరియాలో రావడము అలా జరుగుతూ ఉంటుంది. అది హెర్పెస్‌కి సంబంధించింది. ఇలా కాకుండా ఈవెన్ కొన్నిసార్లు చిన్న చిన్న సెబేసియస్ సిస్ట్‌లు ఇవి కూడా మనకు పెనిస్ మీద చాలా కామన్‌గా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు జనరల్‌గా భయపడేది రెండు విషయాల గురించి భయపడుతుంటారు. సరే ఇదేమన్నా ఎస్టీడీనా? లేదా ఇదేమన్నా క్యాన్సర్‌కి దారితీస్తుందా? ఈ 2 గురించి వాళ్ళు చాలా మంది భయపడుతుంటారు. జనరల్‌గా పెనైల్ క్యాన్సర్‌కి ఇటువంటి నాడ్యూల్స్‌కి సంబంధం లేదు. సరిగా పెనిస్‌ని సరిగా క్లీన్ చేసుకోకపోవడము, గ్లాండ్స్‌కి, ఫోర్ స్కిన్‌కి మధ్యలో ఉన్న భాగాన్ని రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోకపోవడం వల్లనే ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. అంటే హైజీన్ రిలేటెడ్ ఇష్యూస్తోనే క్యాన్సర్ వస్తాయి కానీ ఈ చిన్న చిన్న నాడ్యూల్స్ వల్ల అయితే క్యాన్సర్ రాదు. రెండోది, కొంతమంది మా దగ్గరకు వచ్చి సరే ఇదేమన్నా ఎస్టీడీనా అని అడుగుతుంటారు, భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకు మేము అడిగే క్వశ్చన్స్ ఒకటి, ఇంతకు ముందు ఎప్పుడైనా కాండోమ్ లేకుండా వేరే వాళ్ళతో ఇంటర్కోర్స్‌లో పాల్గొన్నారా లేదా? ఒకవేళ అట్లాంటి సెక్షువల్ ఎక్స్‌పోజర్ లేదనుకోండి, అంటే వేరే ఫీమేల్స్‌తో, అప్పుడు మనం ఎస్టీడీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నార్మల్‌గా అవంతకవి వస్తాయనుకోండి, అవన్నీ నార్మల్ నాడ్యూల్సే. వాటికి అసలు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓన్లీ సైజు ఎక్కువగా పెరుగుతున్నా లేదా నెంబర్ ఎక్కువగా పెరుగుతున్నా అప్పుడు మాత్రమే మా దగ్గరికి రావాల్సి ఉంటుంది. అదే సెక్షువల్ హిస్టరీ అంటే తెలియని వాళ్ళతో కానీ ఎవరితో అయినా వేరే అమ్మాయితో కాండోమ్ లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా ఓరల్ సెక్స్ కానీ సెక్స్లో కానీ పాల్గొన్న తర్వాత వస్తున్నాయి అనుకోండి, మనం అప్పుడు వాటిని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనుకుంటాం. అప్పుడు వాటిని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం. సో అలాంటి వాళ్ళు మాత్రమే అలాంటి ఏదైనా లీజన్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి రావాలి. నార్మల్గా ఎటువంటి ఎక్స్పోజర్ లేకుండా అలాంటివి వచ్చినప్పుడు ఎటువంటి భయము అవసరం లేదు. అవన్నీ నార్మల్ మన ఫేస్ మీద పింపుల్స్ ఎలా వస్తాయో అలాంటి పింపుల్స్ మాత్రమే, కంగారు పడాల్సిన అవసరం లేదు.